ఇక్కడ మనకు ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? మోడల్స్, వ్యూస్, టెంప్లేట్స్ అనేవి ఏ విధంగా డెవలప్ చేయాలనేది కాన్సెప్ట్ మనం ఈరోజు చెక్ చేయాల్సింది. ఓకే. ఇక్కడ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి రివ్యూ చేసుకుందాం. అంటే ఫస్ట్ మనకు ఏ ప్యాటర్న్లో ఫాలో అవుతాం అని చెప్పుకున్నామంటే ఎంవిటి ప్యాటర్న్లో ఫాలో అవుతాం అనుకున్నాం. ఎంవిటి నథింగ్ బట్ ఏమనుకున్నాం? మోడల్, వ్యూ, టెంప్లేట్ అన్నాం. ఏంటి? మోడల్, వ్యూ, టెంప్లేట్ అన్నాం. ఓకే. నాకు టెంప్లేట్ అంటే ఫ్రంట్ ఎండ్ కిందకి వస్తా అనుకున్నాం. వ్యూ అంటే లాజిక్ అంతా డెవలప్ చేస్తాం కాబట్టి మనకు మిడిల్ వేర్ కిందకి వస్తాం అనుకున్నాం. మోడల్ మీన్స్ ఏంటంటే డేటాబేస్ సంబంధించి. మోడల్ అంటే డేటాబేస్ సంబంధించి అంటే డేటాబేస్ లోపల ఎట్లా డాటా అనేది ఏ కైండ్ ఆఫ్ టేబుల్ ఫార్మాట్లో స్టోర్ కావాలన్నంతా మోడల్ కిందకి డిసైడ్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు నాకు దీని లోపల ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ నుండి క్రియేట్ చేస్తూ దాని లోపల ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తూ 1 బై 1 అనేది ప్రొసీజర్ అనేది చూసుకుంటూ వద్దాం. ఓకే. అంటే దీని లోపల నాకు ఏది మోడల్ చేయాలన్నా, వ్యూ చేయాలన్నా, టెంప్లేట్ చేయాలన్నా కంపల్సరీ నేను ప్రాజెక్ట్ ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతాను. ప్రాజెక్ట్ లేనిదైతే వీటిని ఏం చేయలేను అన్నట్టు. ఓకే. ఇక్కడ దీనికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక మోడల్ అనేది ప్రిపేర్ చేయాలనుకున్నాను. దీనిలో వచ్చేసి ఒక మోడల్ అనేది ప్రిపేర్ చేయాలనుకుంటే నేను ఎక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ నాకేంటి పైథాన్ ఇన్స్టాల్ అయి ఉన్నది, డీజాంగో ఇన్స్టాల్ అయి ఉన్నది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను అంటే నా సిఎండి అనేది ఓపెన్ చేస్తున్నాను. సిఎండి అనేది ఓపెన్ చేసుకుందాం. రన్ ఓపెన్ చేసి సిఎండి అని టైప్ చేస్తున్నాను. టైప్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఈ డైరెక్టరీ లోపల నాకు ఏంటి ఏ డైరెక్టరీలో క్రియేట్ కావాలంటే ఆ డైరెక్టరీ నేమ్ ఇచ్చేసుకోమని చెప్పాను. సపోజ్ మనకేంటి నిన్నటి దానిలోనే క్రియేట్ అనుకుంటున్నాను. సిడి స్లాష్ అంటే బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే. లేకపోతే ఈ డ్రైవ్లో పెట్టుకోవాలని కూడా ఈ డ్రైవ్లో పెట్టేసుకోవచ్చు. లేకపోతే డి డ్రైవ్ అంటే డి డ్రైవ్ చూజ్ చేసుకోవాలి. మీకు ఏ డ్రైవ్ కావాలంటే ఆ డ్రైవ్ కన్వీనియంట్గా ఉంటే ఆ డ్రైవ్ చూజ్ చేసుకోండి. ఓకే. నేను ప్రజెంట్ వచ్చేసి నేను ఒక డ్రైవ్ డి డ్రైవ్లోకి వచ్చాను. ఓకే. దీని లోపల నాకు ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ చేయాలంటే ఏం కమాండ్ ద్వారా యూజ్ చేస్తాం? ఇప్పుడు నాకు డాస్లో అయితే డైరెక్టరీ అని కాల్ చేయాలి. ఇది విండోస్లో అయితే ఇప్పుడు నాకు ఇది డాస్ అంటాం, ఎంఎస్ డాస్ అంటాం. ఇది విండోస్లో అయితే దీనిలో ఇక్కడ ఓపెన్ చేస్తాను. ఫోల్డర్ దగ్గర ఓపెన్ చేయగానే నాకేంటి డి డ్రైవ్ అనేది ఓపెన్ అయింది. డి డ్రైవ్ లోపల ఈ విధంగా ఉన్నాయి. ఏంటి దీని లోపల ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. విండోస్ 2008 సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ప్రాబ్లం లేదు. నేను ఒక డైరెక్టరీ ఇక్కడ డాస్లో అయితే డైరెక్టరీ అని కాల్ చేస్తాం. ఈ ప్లేస్లోనైతే ఫోల్డర్ అని కాల్ చేస్తాం. ఈ ప్లేస్లో అయితే ఫోల్డర్ అని కాల్ చేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి క్రియేట్ చేసినా, ఇక్కడ నుంచి క్రియేట్ చేసిన, గ్రాఫికల్గా క్రియేట్ చేసినా, కమాండ్ మోడ్ ద్వారా క్రియేట్ చేసినా సేమ్ ప్లేస్లో క్రియేట్ అవుతుంటుంది. ఓకే. దీనికోసం నేను ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ చేస్తున్నాను. దీనికోసం ఎండి అనే కమాండ్ యూజ్ చేస్తున్నాను. మనం ఎక్కువ కమాండ్స్ అనేది యూజ్ చేయాలి. ఓకే. ఎండి అంటే మేక్ డైరెక్టరీ అనుకున్నాను. ఏంటి ప్రాజెక్ట్ డైరెక్టరీ నేమే ఉండాలనుకున్నాను అంటే డీజాంగో ప్రాజెక్ట్స్ అనేది ఒక డైరెక్టరీ రామ్ కావాలనుకున్నాను. ఇక్కడ క్రియేట్ కాగానే ఇక్కడ ఎండి డీజాంగో ప్రాజెక్ట్స్ అనగానే ఇక్కడ క్రియేట్ అయింది నాకు. దీనిలో ఓపెన్ చేస్తే దీనిలో ఏమి ఉండదు నాకు. ఓకే. నేను త్రూ డాస్ ద్వారా ఎంటర్ చేయడం కోసం సిడి డీజాంగో ప్రాజెక్ట్స్ అని ఇచ్చేసి దానికి ఎంటర్ అవుతున్నాను. దీనిలో డిఆర్ చెక్ చేస్తున్నాను. దీనిలో ఏమైనా ఫైల్స్ ఫోల్డర్స్ ఇట్లా ఏమైనా ఉన్నాయంటే ఏం లేదు, 0 ఫైల్స్. 2 డైరెక్టరీస్ అనేది ఏంటంటే ఇది ఒకటి పేరెంట్ డైరెక్టరీ, చైల్డ్ డైరెక్టరీస్ అని క్రియేట్ అవుతాయి. అవి కన్సిడర్ చేయరు కాబట్టి ఇప్పుడు నాకేంటి ఇది ఎంటీగా ఉంది. ఆ ఫోల్డర్ అనేది ఎంటీగా ఉంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలనుకున్నాను. ఒక ప్రాజెక్ట్ అనేది తయారు చేసుకోవాలన్నప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ జాంగో ఐఫన్ అడ్మిన్ అని యూజ్ చేస్తున్నాను. జాంగో ఐఫన్ అడ్మిన్ ఇక్కడ స్టార్ట్ ప్రాజెక్ట్ అన్నాను. స్టార్ట్ ప్రాజెక్ట్ స్పేస్ ప్రాజెక్ట్ నేమ్ ఏది కావాలో ఆ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేస్తాను. సపోజ్ నాకు దీని లోపల దేని గురించి నేను చేయాలనుకున్నాను అంటే ఒక ఎంప్లాయీ యొక్క డేటాబేస్ అనేది ప్రిపేర్ చేసి డేటాబేస్లో స్టోర్ చేసి దాని వ్యూ లోపల లాజిక్ రాస్తూ లాజిక్ని బేస్ చేసుకొని టెంప్లెట్ లోపల డిస్ప్లే చేయాలనేది మన కాన్సెప్ట్. ఓకే. దానికోసం నేను ఏంటిది ఎగ్జాంపుల్గా ఈఎంపీ అనే ప్రాజెక్ట్ తీసుకున్నాను. ఈఎంపీ అంటే ఎంప్లాయీ సంబంధించిన ప్రాజెక్ట్ అనుకోండి. ఓకే. నేను ఈఎంపీ ప్రాజెక్ట్ అని ఇచ్చేసి చేస్తున్నాను. డీజాంగో ఐఫన్ అడ్మిన్ స్టార్ట్ ప్రాజెక్ట్ ఈఎంపీ ప్రాజెక్ట్ అని ఇచ్చాను. ఇప్పుడు నాకు ఈఎంపీ ప్రాజెక్ట్ అనగానే నాకు ఏం జరిగింది ఇక్కడ ప్రాజెక్ట్ ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. దీన్ని ఓపెన్ చేస్తే నాకు కొన్ని డిఫాల్ట్ ఫైల్స్ వస్తాయి అనుకున్నాం కదా. ఒకటి manage.py అని, తర్వాత ఇంకొకటి ప్రాజెక్ట్ ఫోల్డర్లో వచ్చేసి మనకి ఏంటి ఇన్నిట్ ASGI అనే ఫైల్, సెట్టింగ్స్.py అనే ఫైల్, తర్వాత నెక్స్ట్ urls.py అనే ఫైల్, debless.j అనే ఫైల్స్ క్రియేట్ అవుతాయని చెప్పుకున్నాం. ఓకే. ఇప్పుడు నాకు నెక్స్ట్లో వచ్చేసి నాకేంటి ఒక అప్లికేషన్ దీనిలో ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను.
తర్వాత నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటంటే దీనిలో ఒక అప్లికేషన్ అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడ నాకు ప్రాజెక్ట్ నథింగ్ బట్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ అప్లికేషన్స్ని కంబైన్ చేస్తే దాన్ని ఒక ప్రాజెక్ట్ అంటాం. కలెక్షన్ ఆఫ్ అప్లికేషన్ అనేది కంబైన్ చేస్తే ఒక ప్రాజెక్ట్ అని కాల్ చేస్తాం. ఇట్లా దీనిలో నేను ఒక అప్లికేషన్ అనేది ప్రిపేర్ చేయాలనుకుంటే క్రియేట్ చేయాలంటే py స్పేస్ మేనేజ్ డాట్ ఇక్కడ మరి మేనేజ్ డాట్ py అనే ఫైల్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ చూడండి, గ్రాఫికల్గా చూడండి. దేనిలో ఇప్పుడు నాకు ఈఎంపీ ప్రాజెక్ట్ అని ప్రిపేర్ చేశాను కదా, ఇది క్రియేట్ చేయగానే ఇక్కడ ఉంది నాకు ఈఎంపీ ప్రాజెక్ట్ లోపలనే మేనేజ్ డాట్ py ఫైల్ ఉంది. అంటే ఇప్పుడు మనకు డీజాంగో ప్రాజెక్ట్స్ అనేది ఉత్త ఎంటీ ఫోల్డర్, అంటే సపరేట్ చేయడం కోసం మాత్రమే. ఇప్పుడు నాకు ఈ ఈఎంపీ డైరెక్టరీలోకి ఎంటర్ కావాలి. దానికోసం నేను ఏం చేస్తాను అంటే సిడి అని యూజ్ చేస్తాను. సిడి అని ఇచ్చేసి ఈఎంపీ ప్రాజెక్ట్ అని యూజ్ చేస్తున్నాను. సిడి ఈఎంపీ ప్రాజెక్ట్ అని ఇచ్చేస్తే డిఆర్ అని చెక్ చేస్తే ఇక్కడ మేనేజ్ డాట్ py అనే ఫైల్ ఏ డైరెక్టరీలో ఉందో ఆ డైరెక్టరీలోనే మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక అప్లికేషన్ చేయాలంటే py స్పేస్ మేనేజ్ డాట్ py ఇక్కడ స్పేస్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం ఇస్తానంటే స్టార్ట్ యాప్ అని యూజ్ చేస్తున్నాను. స్టార్ట్ యాప్ పేరు ఏది ఇవ్వాలనుకుంటామో ఆ పేరు ఇచ్చేసుకోవచ్చు. ఓకే, నేను ఈఎంపీ యాప్ అంటున్నాను, నాకు అర్థమయ్యేటట్టు ఈఎంపీ యాప్ అంటున్నాను, అంటే ఎంప్లాయీ యొక్క యాప్ అనేది కాల్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయగానే నాకు ప్రాసెస్ జరిగేసి ఇక్కడ ఒక ఈఎంపీ యాప్ సంబంధించిన డైరెక్టరీ క్రియేట్ అయింది, ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇక్కడ డైరెక్టరీ అనాలి, ఇక్కడైతే ఫోల్డర్ అనాలి. ఇక్కడ నాకు ఈఎంపీ అనే యాప్ క్రియేట్ అయింది. ఓకే, ఇది క్రియేట్ అయిన తర్వాత మనకు అప్లికేషన్ లెవెల్లో ఇప్పుడు కొన్ని ఫైల్స్ ఉంటాయి అనుకున్నాం కదా, అడ్మిన్ డాట్ py, యాప్స్ డాట్ py, మోడల్స్ డాట్ py, టెస్ట్ డాట్ py, వ్యూస్ డాట్ py అని. మనం ఈరోజు చూసేది ఏంటంటే నాకు వ్యూస్ అనే దాని గురించి చూడాలి, మోడల్స్ అనే దాని గురించి చూడాలి. వ్యూస్, మోడల్స్, ఇంకోటి టెంప్లెట్స్ అనే దాని గురించి చూడాలి. ఇక్కడ నాకు సపరేట్గా టెంప్లెట్స్ అని ఎక్కడ క్రియేట్ కాలేదు, మనమే క్రియేట్ చేయాలన్నట్టు. ఓకే, టెంప్లెట్ అనేది మనమే ఓన్గా క్రియేట్ చేయాలి. ప్రజెంట్ నాకు ఏంటి ఒక ప్రాజెక్ట్ ప్రిపేర్ చేశాను, తర్వాత దాని లోపల ఒక అప్లికేషన్ అనేది ప్రిపేర్ చేశాను. ప్రిపేర్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ ఏం చేయాలనుకున్నానంటే ఈ అప్లికేషన్ని సెట్టింగ్స్ డాట్ py అనే ఫైల్ లోపల రిజిస్టర్ చేయాలి. ఏంటి మెన్షన్ చేయాలి, అంటే ఏమి యాప్ ఇన్స్టాల్ చేసామనేది దానిలో మెన్షన్ చేయాలి. ఇప్పుడు నాకు సెట్టింగ్స్ డాట్ py అనే ఫైల్ ఎక్కడ ఉంటుందంటే ప్రాజెక్ట్ లెవెల్ లోపల ఉంటుంది. ఈఎంపీ ప్రాజెక్ట్ లోపల సెట్టింగ్స్ డాట్ py అనే ఫైల్ ఉంటుంది. దీని లోపల నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, ఎడిట్ ఐడియల్ అని ఇచ్చేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్స్టాల్ యాప్స్ దగ్గర ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. మన యాప్ పేరు ఏమని ఇచ్చామంటే ఈఎంపీ యాప్ అని తీసుకున్నాను. మనం ఆడ క్యాపిటల్ ఇస్తే క్యాపిటల్ ఇవ్వాలి, స్మాల్ ఇస్తే స్మాల్ ఇవ్వాలి. నిన్న మనం కొద్దిగా మిస్టేక్ చేసాం కదా, ఏంటి ఇక్కడ తీసుకోవడం క్యాపిటల్ తీసుకున్నాం, అక్కడ ఇవ్వడం మాత్రం స్మాల్ ఇచ్చాం కాబట్టి మనకు రాలేదు. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా చూజ్ చేసుకోవాలి, అక్కడ యాప్ నేమ్ ఏమి ఇచ్చాము ఎగ్జాక్ట్గా అది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఇచ్చేసిన తర్వాత ఇది క్లోజ్ చేస్తున్నాను, ఏది సెట్టింగ్స్ డాట్ py అనే ఫైల్ క్లోజ్ చేస్తున్నాను. నాకు నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే నాకు ఫస్ట్ మోడల్ ప్రిపేర్ చేస్తాను, తర్వాత వ్యూ ఫైల్ డెవలప్ చేద్దాం, తర్వాత టెంప్లెట్ డెవలప్ చేద్దాం, తర్వాత యూఆర్ఎల్స్ అనే దాని గురించి చూద్దాం. ఓకే, ఇప్పుడు దీనికి ఏంటి ఫస్ట్ చేసింది ఏంటి ప్రాజెక్ట్ ప్రిపేర్ చేశాను, తర్వాత అప్లికేషన్ ప్రిపేర్ చేశాను, తర్వాత నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి ఏం చేశానంటే సెట్టింగ్స్ డాట్ py అనే ఫైల్ లోపల నేను రిజిస్టర్ చేశాను, అంటే ఏం అప్లికేషన్ చేశాను అనేది రిజిస్టర్ చేశాను. ఇది స్టెప్ వైజ్గా ఉంటుంది, మీకు ప్రాజెక్ట్ క్రియేషన్ అనేది ఏ విధంగా చేయాలని ఇక్కడ ఉంటుంది. అప్లికేషన్ని క్రియేట్ చేయడం, ఇప్పుడు నాకు ఏంటి ఎంప్లాయీ డైరెక్టరీలోకి ఎంటర్ అయిన తర్వాత ఈఎంపీ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత నేను ఏం చేస్తాను py స్టార్ట్ యాప్ అని యూజ్ చేస్తాను. py ఇక్కడ py మేనేజ్ డాట్ py స్టార్ట్ యాప్ అని ఇచ్చేసి యాప్ పేరు మెన్షన్ చేస్తాను. py మేనేజ్ డాట్ py స్టార్ట్ యాప్ పేరు ఏది కావాలో ఆ పేరు మెన్షన్ చేస్తాను. ఇక్కడ నాకు ఈఎంపీ యాప్ అని మెన్షన్ చేస్తాను. చేసిన తర్వాత నాకు ఏంటి ఎక్కడ రిజిస్టర్ చేయాలనుకున్నాం సెట్టింగ్స్ డాట్ py అనే ఫైల్ లోపల రిజిస్టర్ చేసుకోవాలనుకున్నాం. చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మోడల్ అనేది ప్రిపేర్ చేయాలి. మోడల్ నథింగ్ బట్ ఏంటంటే నాకు డేటాబేస్ లోపల డాటా అనేది ఏమేమి ఫీల్డ్స్ తోటి ఉండాలి, డేటాబేస్ లోపల డాటా అనేది ఏమేమి ఫీల్డ్స్ తోటి ఉండాలనేది అంతా డిజైన్ చేసుకున్న దాన్ని ఏమంటారంటే మోడల్ అని కాల్ చేస్తాం. అంటే మనకి డేటాబేస్ మరి పైథాన్ లోపల మనకి ఏంటంటే డిఫాల్ట్గా మనకు పైథాన్కైనా ఆ డీజాంగోకైనా డిఫాల్ట్ డేటాబేస్ వచ్చేసి ఏది ఉంటుందంటే SQLite అనేది ఒక డేటాబేస్ ఉన్నది.
అయితే బై డిఫాల్ట్గా నాకు ఏది సెటప్ అయి ఉంటుంది అంటే SQLite అనే డేటాబేస్ సెటప్ అయి ఉంటుంది. ఓకే, దాన్ని నేను ఏంటి ఆ మోడల్లో ప్రిపేర్ కావాలనుకున్నాను. దానికోసం ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, మోడల్ లోపల బ్లూ ప్రింట్ అనేది డిజైన్ చేసుకుంటాను. బ్లూ ప్రింట్ నథింగ్ బట్ ఏంటంటే నాకు ఏ టైప్ ఆఫ్ డేటాబేస్ కావాలి, దాని లోపల ఏమేం ఫీల్డ్స్ ఉండాలి, వాటికి ఇప్పుడు నాకు సపోజ్ ఎంప్లాయీ నెంబర్ ఉందనుకోండి, అది ఏ టైప్లో ఎంప్లాయీ నెంబర్ అంటే నెంబర్ యాక్సెప్ట్ అవుతుంది. సపోజ్ నేమ్ అన్నాం అనుకోండి, క్యారెక్టర్ యాక్సెప్ట్ అవుతుంది. శాలరీ అనుకోండి, నెంబర్ యాక్సెప్ట్ అవుతుంది. అడ్రస్ అయితే క్యారెక్టర్ యాక్సెప్ట్ అవుతుంది. అలా నాకు ఈచ్ డాటా టైప్ అనేది మెన్షన్ చేయాలి. కానీ జనరల్గా అయితే మనకి ఏంటంటే పైథాన్ లోపల ఏం డాటా టైప్ మెన్షన్ చేయకుండా కూడా యాక్సెప్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం క్రియేట్ చేసేది ఎక్కడ క్రియేట్ అవుతుందంటే డాటా బేస్ లోపల టేబుల్ క్రియేట్ అవుతుంది. ఏ ప్లేస్లో అంటే డాటా బేస్ లోపల టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, దీనికోసం మనం ఇక్కడే ఏం చేస్తున్నాను, ఫ్రమ్ డిఫాల్ట్గా ఒక లైన్ వచ్చింది నాకు, ఏంటి ఫ్రమ్ డిజాంగో డిబి ఇంపోర్ట్ మోడల్స్ అని వచ్చింది. ఓకే, దెన్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే ఒక క్లాస్ అనేది మెన్షన్ చేస్తాను. ఓకే, క్లాస్ నథింగ్ బట్ ఏంటి, ఇట్స్ బ్లూ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అని కాల్ చేస్తాను. ఏది మీరు ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ C++ లోపల క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ నేర్చుకుని ఉంటే ఇది క్లారిటీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీనిలో నేను ఒక క్లాస్ అనేది డిఫైన్ చేస్తాను. క్లాస్ అని ఇచ్చేసి క్లాస్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ అని తీసుకున్నాను. ఈ ఎంప్లాయీ కూడా నేను ఏంటంటే మొత్తం స్మాల్ అనే తీసుకోవచ్చు, కానీ నాకు ఏంటి ఒక డిఫరెన్షియేట్ చేయడం కోసం స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ ఇచ్చాను. ఓకే, ఎంప్లాయీ మన రూల్స్ ప్రకారం ఏంటి, మనకు రూల్స్ ప్రకారం వచ్చేసి ఏంటి, క్లాస్ నేమ్ అనేది స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఇస్తే మనకు ఒక ఐడెంటిటీ లెక్క ఉంటుంది. ఓకే, దీని ఎంప్లాయీ అని ఇచ్చేసి తర్వాత ఓపెన్ పారాసిస్ ఇస్తాను. నెక్స్ట్ ఏం మెన్షన్ చేస్తాను అంటే మోడల్ స్టార్ట్ మోడల్ అని యూజ్ చేస్తాను. మోడల్ స్టార్ట్ మోడల్ అని ఇచ్చేసి కొలన్స్ ఇస్తాను. వీటికి ఏంటంటే స్పేస్ ఇండెంటేషన్ అనేది ఉంటుంది. అంటే స్పేస్ ఇండెంటేషన్ నథింగ్ బట్ ఏంటంటే ఏ బ్లాక్లో ఏ కోడ్ రాయాలనేది అంతా స్పేస్ ఇండెంటేషన్ కింద తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం చేస్తాను, మోడల్స్ డాట్ మోడల్ అని ఇచ్చాను. అంటే ఇక్కడ నాకు కొలన్స్ ఇవ్వగానే నాకు ఏం జరిగిందంటే స్టార్టింగ్కి వెళ్ళకుండా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే దీని బ్లాక్ ఈ క్లాస్ బ్లాక్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. అంటే ఈ క్లాస్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ స్పేస్ తోటే స్టార్ట్ అవుతున్నాను. ఓకే, ఇప్పుడు దీనిలో నేను ఏం చేయాలనుకున్నాను అంటే ఒక ఫీల్డ్ అనేది తయారు చేస్తాను. లైక్ ENO అంటే ఎంప్లాయీ నెంబర్ అనుకోండి. ఓకే, దీనికోసం మోడల్స్ డాట్ ఏంటిది డాటా టైప్ ఏం కావాలి, ఎట్లా క్రియేట్ కావాలని మెన్షన్ చేస్తాను. ఇంటీజర్ ఫీల్డ్ అని ఇస్తాను. ఓకే, నెక్స్ట్ నేమ్ అని తీసుకున్నాను. ఈక్వల్స్ టు మోడల్స్ డాట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను క్యార్ ఫీల్డ్ అని మెన్షన్ చేస్తాను. ఎప్పుడైనా కూడా ఇక్కడ క్యారెక్టర్ అనేది సైజ్ అనేది మెన్షన్ చేయాలి, ఎంత సైజ్ కావాలనేది అదంతా ఇక్కడ మెన్షన్ చేయాలి. దీనికోసం నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే మ్యాక్స్ లెంత్ అనేది యూజ్ చేస్తున్నాను. మ్యాక్స్ లెంత్ అని యూజ్ చేస్తున్నాను. మ్యాక్స్ లెంత్ వచ్చేసి ఎక్కడ వరకు యాక్సెప్ట్ కావాలి, 30 క్యారెక్టర్స్ వరకు యాక్సెప్ట్ కావాలి. మ్యాక్స్ లెంత్ వచ్చేసి 30 క్యారెక్టర్స్. తర్వాత నెక్స్ట్ ఈ శాలరీ అన్నాను. ఈ శాలరీ అని వచ్చేసి ఈక్వల్స్ టు మోడల్స్ డాట్ ఫ్లోట్ ఫీల్డ్ అని ఇస్తున్నాను. ఫ్లోట్ ఫీల్డ్ అంటే డిస్మల్స్ గిట్ట రావడం కోసం నాకేంటి ఫ్లోట్ అని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ అడ్రస్ అన్నాను. ఈక్వల్స్ టు మోడల్స్ డాట్ క్యార్ ఫీల్డ్ అన్నాను. మ్యాక్స్ లెంత్ ఈక్వల్స్ టు 30 అని ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ నాకు ఏమేం ఫీల్డ్స్ కావాలనేది ఇక్కడ అన్ని మెన్షన్ చేసుకున్నాను. ఏంటి ఈ నెంబర్, ఈ నేమ్, ఈ శాల్, ఈ అడ్రస్ అనేది మెన్షన్ చేసుకున్నాను. ఓకే, మెన్షన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే దీన్ని సేవ్ చేసేస్తున్నాను. ఈ ఫైల్ని సేవ్ చేసేస్తున్నాను. మోడల్ అనే ఫైల్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి క్లోజ్ చేస్తున్నాను. సేవ్ చేసి క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు మనం ఒక manage.py అనే ఫైల్ యూజ్ అయ్యేటప్పుడు దేనికోసం అనుకున్నాం, రన్ ద సర్వర్ అనుకున్నాం. ఇంకొకటి మైగ్రేషన్స్ కోసం అనుకున్నాం. ఇంకొక కాన్సెప్ట్ దేనికోసం అంటే మైగ్రేషన్స్ కోసం అని చెప్తున్నాం. ఓకే, ఇక్కడ నాకు మైగ్రేషన్స్ చేయాలన్నప్పుడు అంటే డేటాబేస్ లోపల క్రియేట్ కావాలన్నప్పుడు మరి ఆ డేటాబేస్ పర్ఫెక్ట్గా కనెక్ట్ అయిందా లేదా అనేది కనెక్షన్స్ అనేది చెక్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ మనకు ఆ డేటాబేస్కి కనెక్షన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదనేది ఫ్రీగా చెక్ చేసుకోవడానికి కోసం ఇక్కడ నాకు చెక్ ద కనెక్షన్స్ అంట. ఇక్కడ దీనికోసం నాకు ఏంటి py అనే ఫైల్ manage.py అనే ఫైల్ ఎక్కడ ఉందో ఆ డైరెక్టరీలోనే ఉండాలి. మనం ఇక్కడ ఏం చేస్తాం అంటే py స్పేస్ manage.py షెల్ అందులోకి ఎంటర్ అవుతున్నాం. షెల్ అని టైప్ చేస్తున్నాం.
షెల్ అని టైప్ చేయగానే ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు కమాండ్ మోడ్ ఉంది, ఇది డి డ్రైవ్ యొక్క పాత్ ఉంది. ఇప్పుడు నేను షెల్ అని టైప్ చేయగానే పైథాన్లోకి ఎంటర్ అవుతుంది. షెల్ అని ఎంటర్ చేయగానే పైథాన్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ డేటాబేస్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందా లేదా చెక్ చేయాలనుకుంటే కొన్ని కమాండ్స్ యూజ్ చేస్తాను. ఫ్రమ్ అని యూజ్ చేసి స్పేస్ django డాట్ db అని యూజ్ చేసి ఇంపోర్ట్ కనెక్షన్ అని ఇస్తున్నాను. ఇంపోర్ట్ కనెక్షన్ అని ఇస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ నాకు ఏంటి ఇంపోర్ట్ కనెక్షన్ అన్నాను. ఇక్కడ ఏం చెక్ చేస్తున్నా అంటే సి ఈక్వల్స్ టు కనెక్షన్ డాట్ కర్సర్ అని యూజ్ చేస్తున్నాను. ఇలా ఇవ్వడం ద్వారా నాకు ఏం జరుగుతుందంటే కనెక్షన్ లోపల అంటే డేటాబేస్ కనెక్షన్ లోపల ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడే చూపెడుతుంది. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయగానే ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడే చూపెడుతుంది. ఇప్పుడు నాకు ఏం ప్రాబ్లం లేదు కాబట్టి ఇక్కడ ఏం ఎర్రర్ త్రో చేయట్లేదు. ఇన్ కేస్ ఆఫ్ డేటాబేస్ లోపల ఏదైనా కనెక్టివిటీ ప్రాబ్లం ఉంటే ఇక్కడ షో అవుతున్నాను. అంటే కనెక్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకోవడం కోసం. ఇప్పుడు ఈ షెల్లోకి వెళ్ళి బయటికి రావాలంటే ఎగ్జిట్ అని యూజ్ చేస్తున్నాను. ఎగ్జిట్ అని ఇచ్చేసి ఓపెన్ అండ్ క్లోజ్ పారాన్సిస్ చేస్తే ఏది షెల్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తాను. ఓకేనా, ఇప్పుడు నాకేంటి మోడల్ ఒకటి ప్రిపేర్ చేశాను. తర్వాత నెక్స్ట్ ఏంటి కనెక్షన్స్ అనేది చెక్ చేశాను. కనెక్షన్స్ చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనుకున్నాను అంటే మైగ్రేషన్స్ అనేది చేయాలనుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మైగ్రేషన్స్ అనేది చేయాలి. అంటే మనం తయారు చేసిన మోడల్ అనేది డేటాబేస్లో క్రియేట్ కావడం కోసం మైగ్రేషన్స్ అని యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. ఓకే, దీనికోసం py స్పేస్ manage.py మేక్ మైగ్రేషన్స్ అన్నాం. మేక్ మైగ్రేషన్స్ అని ఇస్తున్నాను. మేక్ మైగ్రేషన్స్ ఇవ్వగానే నాకు ఇక్కడ మైగ్రేషన్ స్టార్ట్ అయింది, అది ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ నాకు మైగ్రేషన్స్ ఫర్ ఈఎంపీ యాప్ మైగ్రేషన్స్ 001 ఇనిషియల్ డాట్ py అనే ఫైల్ క్రియేట్ అయింది. దీనికి ఒక మోడల్ ఎంప్లాయీ అనేది క్రియేట్ అయిందట. క్రియేట్ మోడల్ ఎంప్లాయీ అనేది క్రియేట్ అయిందట. ఓకే, ఇప్పుడు నాకు ఎంప్లాయీ అనేది ఏంటి క్లాస్ నేమ్ కదా, మోడల్ లోపల క్లాస్ నేమ్ కాబట్టి దాని నేమ్ అనేది అట్లా ఇండికేట్ అయింది. ఇప్పుడు నాకు ఏంటి 001 డాట్ ఇనిషియల్ డాట్ py అనే ఫైల్ క్రియేట్ అయింది. ఇప్పుడు మరి అది ఏ క్వెరీ తోటి జనరేట్ అయిందో అంటే SQL క్వెరీ అనేది ఉంటుంది అనుకున్నాం కదా, ఆ SQL క్వెరీ అనేది తెలవడం కోసం అంటే చూడడం కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ py స్పేస్ manage.py SQL మైగ్రేట్ అన్నాం. మైగ్రేట్ టెస్ట్ మన యాప్ పేరేంటి ఈఎంపీ యాప్ మనకేంటి ఇనిషియల్ ఫైల్ నేమ్ ఏంటిది 001 అనేది ఇస్తున్నాను. 0001 అని ఇస్తున్నాను. స్పేస్ ఇచ్చేసి 0001 అని ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ చూపెడుతుంది మనం ఏ టేబుల్ ఎక్కువ ఏ క్వెరీ లెక్క రాస్తుందో చూపెడుతుంది. క్రియేట్ టేబుల్ ఇక్కడ నాకేంటి ఈఎంపీ యాప్ ఎంప్లాయీ ఐడి అని వచ్చేసి నాకేంటి ఇంటీజర్ అని వచ్చింది. ఓకే, ఇక్కడ నాట్ నల్ అనేది వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏంటి ఈఎన్ఓ ఇంటీజర్ అని వచ్చింది. ఈ నేమ్ వచ్చేసి వర్క్ యార్ అని వచ్చింది. ఈ శాలరీ వచ్చేసి నెంబర్ వస్తుంటుంది, ఇది మన ఫ్లోట్లో వస్తుంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి ఇక్కడ వర్క్ యార్ లోపల తీసుకుంది. ఈ శాలరీ వచ్చేసి మనకేంటి ఇక్కడ అడ్రస్ వచ్చేసి మనకేంటి వర్క్ యార్ లోపల. వర్క్ యార్ నథింగ్ బట్ ఏంటంటే అటు మన టెక్స్ట్ని ఇటు నెంబర్ని యాక్సెప్ట్ చేసేది వర్క్ యార్ అన్న. ఇప్పుడు నాకు SQLకి మైగ్రేట్ చేసాం. ఫస్ట్ మనకేంటి మేక్ మైగ్రేషన్స్ అనేది స్టార్ట్ చేయగానే ఒక ఇనిషియల్ ఫైల్ అనేది జనరేట్ అయింది. తర్వాత నెక్స్ట్ SQLకి మైగ్రేట్ చేసినప్పుడు నాకు ఈ టేబుల్ అంతా ఫార్మేషన్ అయింది, అంటే ఈ క్వెరీ అంతా ఫార్మేషన్ అయింది. ఫార్మేషన్ అయిన తర్వాత నెక్స్ట్ జనరేట్ ద కోడ్ చేయాలనుకున్నాను. దీనికోసం py manage.py SQL మైగ్రేట్ అన్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఇది రన్ చేయకుండా డైరెక్ట్గా వచ్చేసింది మనకు ఇది. ఓకే, ఇది నాట్ మ్యాండేటరీ. నేను డైరెక్ట్గా మైగ్రేట్ చేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా py manage.py మైగ్రేట్ అన్నాను. ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. మైగ్రేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ మైగ్రేషన్స్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ మైగ్రేషన్స్ లోపల ఏం జరిగిందో చూడండి. ఆపరేషన్ టు పర్ఫామ్ అప్లై ద ఆల్ మైగ్రేషన్స్ అడ్మిన్ అథెంటికేటెడ్ కంటెంట్ టైప్స్ ఈఎంపీ యాప్ సెషన్స్ ఇక్కడ 00 ఇనిషియలైజ్ ఇట్లా నాకు ఏంటి కొన్ని
ఇనిషియల్గా మనకు కొన్ని ఫైల్స్ యొక్క మైగ్రేషన్స్ అనేది జరిగినాయి అన్నమాట. ఏది అథెంటికేషన్స్ వాటి యొక్క ఇవన్నీ వచ్చేసి మనకేంటి డేటాబేస్ రిలేటెడ్ అన్నీ మైగ్రేషన్ అనేది జరిగింది. ఓకే, మరి మైగ్రేషన్ జరిగిన తర్వాత మరి ఈ డేటాబేస్ అనేది డేటాబేస్ లోపల స్టోర్ అయిందా, మనం క్రియేట్ చేసిన మోడల్ అనేది డేటాబేస్లో స్టోర్ అయిందా, క్రియేట్ అయిందా లేదా చెక్ చేయాలి. చెక్ చేయాలన్నప్పుడు దానికి ఒక సపరేట్గా షెల్ అనేది ఉండదు. ఏది మనకు సపరేట్గా మనకు SQLiteని యాక్సెస్ చేయాలంటే సపరేట్గా ఇక్కడ ఏం లేదు. దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక అడ్మిన్ ప్యానల్లోకి వెళ్ళి యూజర్ క్రియేట్ చేసి దాని నుంచి డేటాబేస్ అనేది యాక్సెస్ చేయాలనుకున్నాను. ఓకే, దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఒక యూజర్ అనేది క్రియేట్ చేయాలనుకున్నాను. యూజర్ అనేది క్రియేట్ చేయాలంటే py స్పేస్ manage.py క్రియేట్ సూపర్ యూజర్ అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఎంటర్ ప్రెస్ చేయగానే ఇక్కడ అడుగుతుంది యూజర్ నేమ్ అడుగుతుంది. ఓకే, నేను యూజర్ నేమ్ వచ్చేసి లైక్ సర్వవాసి అని ఇస్తాను. ఎంటర్ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఈమెయిల్ అడుగుతుంది, sarvavasi.info@gmail.com అని ఇస్తున్నాను. నెక్స్ట్ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్కి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఏంటంటే మినిమం 8 క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. అట్లీస్ట్ క్యాపిటల్ లెటర్, అట్లీస్ట్ 1 స్మాల్ లెటర్, ఇట్లా అని కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి. దాని ప్రకారమైనా ఇవ్వచ్చు. నేను ఏం చేస్తాను అంటే ఆ కండిషన్ ప్రకారం కాకుండా డైరెక్ట్గా ఒక 2 లెటర్స్ టైప్ చేస్తాను. లైక్ AB అని ఇచ్చేస్తాను. క్యాపిటల్ AB అని ఇచ్చేసి ఎంటర్ కొడుతున్నాను. మళ్ళీ ఏమడుగుతుందంటే ట్రై అగైన్ అంటుంది. AB అని ఇచ్చేస్తున్నాను. ఓకే, నాకేంటి దాని యొక్క వ్యాలిడేషన్స్ కరెక్ట్ లేవట. అయినా కూడా ప్రొసీడ్ కావాలనుకుంటే ఎస్ అని ప్రెస్ చేయాలంటే వై ప్రెస్ చేయాలి. ఎస్ ప్రెస్ చేస్తాను. ఓకే, యూజర్ నేమ్ వచ్చేసి నాకేంటి సర్వవాసి అనేది యూజర్ నేమ్, పాస్వర్డ్ వచ్చేసి AB అనేది క్యాపిటల్ AB అనేది పాస్వర్డ్ వచ్చేసి. ఓకే, ఇప్పుడు మరి నేను అడ్మిన్ లోపల చెక్ చేయాలనుకున్నాను. ఓకే, మనకు దానికోసం నేను ఇంకొకటి ఏం చేయాలంటే admin.py అనే ఫైల్ లోపల చేంజెస్ చేయాలి. admin.py అనే ఫైల్ లోపల నేను రిజిస్టర్ చేసుకోవాలి. దీన్ని ఈ మోడల్ని అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ ఏం చేద్దామంటే ఫ్రమ్ మన యాప్ పేరు వచ్చేసి EMP యాప్ అనేది .models.import మన దానిలో క్లాస్ నేమ్ ఏమి ఇచ్చామో ఆ క్లాస్ నేమ్ ఇవ్వాలి. మోడల్ లోపల ఏం క్లాస్ నేమ్ ఇచ్చామో ఆ క్లాస్ నేమ్ ఇస్తాను. ఇక్కడ ఎంప్లాయీ క్లాస్ నేమ్. ఓకే, దీనిలో రిజిస్టర్ చేసుకోవాలనుకున్నాను. admin.site.register అని ఇస్తాను. దెన్ ఆ క్లాస్ నేమ్ ఏమి ఇచ్చామో ఆ నేమ్ మెన్షన్ చేస్తాను. ఏది అడ్మిన్ లోపల కనబడడం కోసం, ఏది మనం ఇచ్చిన డేటాబేస్ అనేది అడ్మిన్లో క్రియేట్ చేయడం కోసం ఇదంతా మెన్షన్ చేస్తాను. admin.py అనే ఫైల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటంటే అడ్మిన్ పేజ్ వచ్చింది. మరి అడ్మిన్ పేజ్ వచ్చినప్పుడు వన్స్ ఒకసారి చెక్ చేసుకోవాలనుకున్నాను. అంటే డేటాబేస్ లోపల డేటా అనేది అంటే ఆ ఫీల్డ్స్ తోటి క్రియేట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలనుకున్నాను. చెక్ చేసుకోవాలంటే నేను సర్వర్ అనేది రన్ చేయాలి. సర్వర్ అనేది రన్ చేయాలంటే నేను కమాండ్ మోడ్లోకి వచ్చేస్తాను. కమాండ్ మోడ్లోకి వచ్చేసి py manage.py రన్ సర్వర్ అన్నాను. ఏం ప్రాబ్లం లేకపోతే సర్వర్ అనేది పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. నేను బ్రౌజర్లోకి వచ్చేసి సర్వర్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను http ఈ IP మెన్షన్ చేస్తాను. ఓకే, ఇది డిఫాల్ట్ పేజ్ వచ్చింది. నాకు కావాల్సింది ఏంటి అడ్మిన్ పేజ్లోకి రావాలి. /admin అని మెన్షన్ చేయాలి. ఇప్పుడు మనం కొత్త యూజర్ అనేది క్రియేట్ చేసాం కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసాం కదా, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేను యూజర్ నేమ్ సర్వవాసి అని ఇచ్చాను. ఓకే, పాస్వర్డ్ వచ్చేసి AB అని ఇచ్చాను, క్యాపిటల్ AB అని ఇచ్చాను. లాగిన్ అని క్లిక్ చేస్తాను. లాగిన్ క్లిక్ చేయగానే ఇక్కడ నాకు క్లాస్ నేమ్ ఏమి ఇచ్చామో ఆ క్లాస్ నేమ్ తోటి ఒక డేటాబేస్ అనేది ప్రిపేర్ అయింది.
ఏంటి ఒక క్లాస్ నేమ్ తోటి డేటాబేస్ అనేది ప్రిపేర్ అయింది. కానీ మనకు అక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ క్లాస్ నేమ్ ఎంప్లాయీ అని తీసుకుందాం, ఇక్కడ ఎంప్లాయీస్ అని కనబడతారు అంతే. ఓకే, ఎస్ అనేది యాడ్ అవుతుంది. దీని మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ చూపెడుతుంది. ఇక్కడ ఏంటి సెలెక్ట్ ద ఎంప్లాయీ చేంజెస్ అన్నాను. ఇక్కడ ఏమంటుంది, ఏం రికార్డ్స్ ఏం లేవు. అంటే నేను ఓన్లీ డేటాబేస్ ప్రిపేర్ చేశాను, అంటే దానికి ఏమేం ఫీల్డ్స్ ఉండాలనేది ప్రిపేర్ చేశాను. కానీ దాని లోపల డాటా ఏమి ఉండాలనేది నేను ప్రిపేర్ చేయలే కదా. నేను ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు గ్రాఫికల్గా యాడ్ చేయొచ్చు. దానికోసం ఇక్కడ యాడ్ ఎంప్లాయీ అని ఇచ్చాను. యాడ్ ఎంప్లాయీ అని ఇవ్వగానే ఇక్కడ ఈ నెంబర్, ఈ నేమ్, ఈ శాలరీ, ఈ అడ్రస్, ఇవి ఎక్కడ క్రియేట్ చేసామంటే models.py అనే ఫైల్లో క్రియేట్ చేసాం. ఇదే కదా, ఈ నెంబర్, ఈ నేమ్, ఈ శాలరీ, ఈ అడ్రస్, ఇవే వచ్చినాయి నాకు ఇక్కడ. అవే నాకు ఇక్కడ ఇండికేట్ అవుతుంది. సపోజ్ ఎంప్లాయీ నెంబర్ వచ్చేసి 121 అని ఇచ్చాను, నేమ్ వచ్చేసి రాజేష్ అని ఇచ్చాను, శాలరీ వచ్చేసి సంథింగ్ ఇచ్చేస్తాను, అడ్రస్ వచ్చేసి వరంగల్ అని ఇస్తాను. దెన్ యాడ్ అనదర్, సేవ్ అండ్ యాడ్ అనదర్ అంటే అది సేవ్ అవుతుంది, ఇంకో రికార్డ్ ఇన్సైడ్ చేయొచ్చు. దెన్ ఇంకొక రికార్డ్ నేమ్ ఇస్తున్నాను, ఇంకో నెంబర్ రమేష్ అని ఇస్తున్నాను, శాలరీ వచ్చేసి సంథింగ్, అడ్రస్ వచ్చేసి వరంగల్ అని ఇస్తున్నాను, సేవ్ అండ్ యాడ్ అనదర్ అని ఇచ్చాను. ఓకే, ఇంకో రికార్డ్ ఇస్తున్నాను, ఎంప్లాయీ నెంబర్ సంథింగ్ ఇస్తున్నాను, వేణు అని ఇచ్చాను, శాలరీ వచ్చేసి సంథింగ్, అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ అని ఇచ్చాను. ఇక్కడ సేవ్ యాడ్ అనదర్ అని కాకుండా జస్ట్ సేవ్ అని ఇచ్చేస్తాను. ఇక్కడ నాకు క్రియేట్ అయినాయి ఏమని, ఎంప్లాయీ ఆబ్జెక్ట్ 3, ఎంప్లాయీ ఆబ్జెక్ట్ 2, ఎంప్లాయీ ఆబ్జెక్ట్ 1 అని క్రియేట్ అయింది. మరి నేను ఏమి ఇచ్చాము, డాటా ఇచ్చాను అని కనబడట్లేదు. కనబడాలంటే దీన్ని క్లిక్ చేస్తాం, ఏమి ఇచ్చామో కనబడుతుందా. నేను బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ ఇంకో రికార్డు కావాలి, కనబడుతుంది. ఇట్లా ఇప్పుడు నాకేంటి, ఇది ఎందుకు ఆబ్జెక్ట్లకు ప్రిపేర్ అవుతుందంటే, ఇప్పుడు నేను ఏమని చెప్పాను, క్లాస్ అంటే ఇట్స్ ఎ బ్లూ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అన్నాను. అంటే నేను క్లాస్లో డిఫైన్ చేసినవి అన్నీ ఎట్లా ప్రిపేర్ అవుతాయి అంటే ఒక ఆబ్జెక్ట్ లెక్క క్రియేట్ అవుతాయి. అంటే ఒక్కొక్క రికార్డు ఒక ఆబ్జెక్ట్ లెక్క క్రియేట్ అవుతుంది. నేను ట్రీట్ కానీ నాకు కనబడడం మాత్రం ఏంటి, ఏమేమి రికార్డ్స్ ఉన్నాయనేది కాలం నేమ్తో సహా ఇక్కడే డిస్ప్లే చేయాలి. ఏమేమి కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ డిస్ప్లే చేయాలి, లేకపోతే నాకు ఒకటే స్పెసిఫైడ్ కాలమ్స్ మాత్రమే డిస్ప్లే చేయాలనుకోండి. అలా అన్నప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే, ఎక్కడ చేంజ్ చేద్దామంటే, నేను అడ్మిన్ పేజ్ లోపల చేంజ్ చేద్దాం. దేనిలో అంటే అడ్మిన్ పేజ్ లోపల చేంజెస్ చేస్తే నాకు ఇక్కడ ఫిట్ అవుతుంది. దీనికోసం admin.py అనే ఫైల్ ఓపెన్ చేసి దీనిలో మెన్షన్ చేద్దాం. దీనిలో ఒక క్లాస్ అనేది సపరేట్గా డిఫైన్ చేస్తాను. క్లాస్ అని వచ్చేసి క్లాస్ ఎంప్లాయీ అడ్మిన్ అని క్లాస్ నేమ్ తీసుకున్నాను. దీన్ని ఇక్కడ పారామీటర్ నేమ్లో వచ్చేసి admin.model admin అని తీసుకున్నాను. ఓకే, తర్వాత నెక్స్ట్ లీస్ట్ డిస్ప్లే అని ఒక వేరియబుల్ నేమ్ తీసుకొని ఏమేమి వాల్యూస్ డిస్ప్లే చేయాలి అని అనుకుంటామో, ఏమేమి వేరియబుల్స్ నేమ్స్ కనబడాలో ఆ నేమ్ మెన్షన్ చేస్తాను. ఈ నెంబర్, ఈ నేమ్, ఈ శాల్, ఈ అడ్రస్, ఇవి నాకు కాలం నేమ్స్ ఎక్కడ కనబడాలి, గ్రాఫికల్గా అడ్మిన్ పేజ్ లోపల కనబడాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ రిజిస్టర్ చేసిన దానిలో కూడా నేను ఓన్లీ ఏంటి మోడల్ యొక్క క్లాస్ నేమ్ మాత్రమే మెన్షన్ చేశాను. నేను ఇక్కడ ఏం చేస్తానంటే అడ్మిన్ యొక్క క్లాస్ నేమ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం కోసం కామా ఇచ్చేసి ఇక్కడ ఎంప్లాయీ అడ్మిన్, ఇదే కదా క్లాస్ నేమ్, ఈ క్లాస్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. అంటే ఇవి రెండు కలిపేసి రిజిస్టర్ కావడానికి సేవ్ చేసేస్తున్నాను. సేవ్ చేసి క్లోజ్ చేసి రన్ చేసి చూద్దాం. Ctrl+C అని ఇచ్చేసి రీస్టార్ట్ మళ్ళీ రన్ చేస్తున్నాను. py స్పేస్ manage.py రన్ సర్వర్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ మెన్షన్ చేద్దాం http రిక్వెస్ట్ సెండ్ చేశాను. దీనిలో
/admin అన్నాను, ఎంప్లాయీస్ అని తీసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఇంతకుముందు అయితే ఆబ్జెక్ట్ లెక్క కనబడుతున్నాయి, ఇప్పుడు మాత్రం ఏంటి టోటల్ డీటెయిల్స్ అనేవి కనబడుతున్నాయి. ఎంప్లాయీ ఈ నెంబర్ ఏంటిది, ఈ నేమ్ ఏంటి, ఈ శాలరీ ఏంటి, ఈ అడ్రస్ ఏముంటుంది. అంటే నాకు ఏ విధంగా కనబడాలి అనేది అంతా డిసైడ్ చేసుకున్నది ఎక్కడ అంటే admin.py లోపల మెన్షన్ చేస్తున్నాను. ఏమేమి ఫీల్డ్స్, ఇప్పుడు సపోజ్ ఈ ఫీల్డ్ వద్దన్నాక కూడా అక్కడ మెన్షన్ చేయకపోతే ఇక్కడ రాతున్నాను. ఓకేనా, అలా నాకు ఏమేమి ఫీల్డ్స్ కనబడాలనేదంతా మెన్షన్ చేసుకున్నది ఎక్కడ అంటే admin.py అనే ఫైల్ లోపల మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు డేటాబేస్లో స్టోర్ అవుతుంది, డేటాబేస్ నుంచి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నాకేంటి డేటాబేస్లో స్టోర్ కావడం కోసం యాడ్ ఎంప్లాయ్, ఇప్పుడు తీసేయాలనుకోండి, సపోజ్ ఈ క్యాండిడేట్ని తీసేయాలి, ఇది సెలెక్ట్ చేసుకొని డిలీట్ సెలెక్టెడ్ ఎంప్లాయ్ అని ఇచ్చాను, గో టు అని క్లిక్ చేయండి. ఆర్ యూ ష్యూర్ అంటుంది, డిలీట్ అయిపోయిందా. ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 2 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక రికార్డ్ ఎంటర్ చేయొచ్చు. ఓకే, యాడ్ ఎంప్లాయ్ అని ఇచ్చేసి సంథింగ్ నెంబర్ రాము, శాలరీ వరంగల్, సేవ్ అని ఇచ్చేస్తుంది. ఇప్పుడు నాకు 3 రికార్డ్స్ వచ్చినాయి. అట్లా నాకు ఇన్సైట్ చేయడం వచ్చేసి నేనేంటి త్రూ గ్రాఫికల్గా ఇన్సైట్ చేస్తున్నాను. ఇది కాకుండా మనకు టెంప్లేట్ ద్వారా కూడా ఇన్పుట్ అనేది తీసుకోవచ్చు, అంటే రికార్డ్స్ ఎంటర్ చేసుకోవడం అనేది కూడా ఇన్పుట్ ద్వారా తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మాత్రం ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ కోసం డేటాబేస్ లోపల మోడల్ అనేది క్రియేట్ అయింది, ఆ మోడల్లోకి డేటా ఎంటర్ చేసాం, తర్వాత దాన్ని అవసరం లేకపోతే డిలీట్ చేసామని తెలవడం కోసం ఇక్కడ నాకు మోడల్ క్రియేట్ చేశాను, తర్వాత అడ్మిన్ పేజ్లో రిజిస్టర్ చేసాం, తర్వాత నెక్స్ట్ ఏంటి అడ్మిన్ పేజ్ లోపల చెక్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటంటే వ్యూ ఫైల్ గురించి చూడాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి వ్యూ ఫైల్ అనే దాని గురించి చూడాలి. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే నోట్స్లో చూసినట్టయితే మనకి ఏమని చెప్పుకున్నాం, స్ట్రక్చర్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, MVT అనుకున్నాం. ఫస్ట్ యూజర్ చేంజ్ చేయగానే ఇక్కడికి వెళ్తుంది, డీజాంగో సర్వర్కి వెళ్తుంది, దీన్ని చేసుకొని యూఆర్ఎల్ బేస్ చేసుకొని, యూఆర్ఎల్ అంటే యూనిఫైడ్ రిసోర్స్ లొకేటర్, అంటే దీనిలో యూఆర్ఎల్స్ మెసేజ్ చేస్తాను. వ్యూ అంటే లాజిక్ ఇంప్లిమెంట్ చేయడానికి, మోడల్ అంటే ఏంటి డేటాబేస్ ఇంప్లిమెంట్ చేయడానికి, తర్వాత నెక్స్ట్ ఏంటి టెంప్లేట్ అంటే అవుట్పుట్లో డిస్ప్లే చేయడం కోసం, ఏది మనకు అవుట్పుట్లో డిస్ప్లే చేయడం కోసం టెంప్లేట్ అన్నది. ఇప్పుడు నాకు డేటాబేస్ నుంచి మోడల్కి రావాలి, మోడల్ నుంచి టెంప్లేట్కి వెళ్ళాలి, ఇవి రెండు కలిపేసి యూఆర్ఎల్కి, యూఆర్ఎల్ నుంచి డీజాంగో సర్వర్ నుంచి యూజర్కి, ఇదంతా ప్రాసెస్ జరుగుతాను. ఇప్పుడు నాకు మోడల్ అనేది ప్రిపేర్ చేసాం, డేటాబేస్లో డేటా క్రియేట్ చేసాం, దానిలో ఇన్సైట్ చేసాం కూడా, ఏంటి రికార్డ్స్ ఇన్సైట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటంటే వ్యూ ఫైల్ అనే దాని గురించి కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి వ్యూ ఫైల్ అనే దాని గురించి రాయాలి. ఇప్పుడు నేను ఈ వ్యూ ఫైల్ లోపల అంత పెద్ద లాజిక్ ఏం రాయట్లేదు, జస్ట్ మనకు వచ్చేసి ఏంటి మోడల్ ద్వారా వచ్చిన డేటాని వ్యూ ఫైల్ ద్వారానే పాస్ చేయాలన్నది. ఏది మోడల్లో ఉన్న డేటాబేస్ని త్రూ వ్యూ ఫైల్ ద్వారానే పాస్ చేయాలి. దానికోసం మోడల్ ప్రిపేర్ చేసాను, తర్వాత నెక్స్ట్ వ్యూలోకి వెళ్తుంది, వ్యూ నుంచి టెంప్లేట్కి వెళ్తుంది, మళ్ళీ టెంప్లేట్ నుంచి వ్యూకి, వ్యూ నుంచి యూఆర్ఎల్కి, యూఆర్ఎల్ నుంచి డీజాంగో సర్వర్కి, తర్వాత యూజర్కి. దానికోసం ఇప్పుడు నాకు వ్యూ ఫైల్ అనేది డెవలప్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, వ్యూ ఫైల్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఇట్లా ఇవన్నీ స్టెప్ వైజ్గా మీకు మెన్షన్ చేశాను, మీరు ఏం కన్ఫ్యూజ్ కానవసరం లేదు. మీరు ఇప్పుడు సిస్టమ్ లేకపోయినా కూడా మళ్ళీ ఓపెన్ చేసినప్పుడైనా కూడా చూడొచ్చు, 1 by 1 స్టెప్ అనేది ఓపెన్ చేసి చూడొచ్చు. ఇక్కడ నాకు ఎక్కడ వరకు వచ్చిందో చూడండి, ప్రాజెక్ట్ అప్లికేషన్ నేమ్ ఇచ్చాం, మోడల్ క్రియేట్ చేసాం, కనెక్షన్స్ అనేది చెక్ చేసాం, మైగ్రేషన్స్ అనేది చేసాం, తర్వాత నెక్స్ట్ ఏంటి సూపర్ యూజర్ క్రియేట్ చేసాం, admin.py అనే ఫైల్ లోపల ఏంటి ఏమేమి ఫీల్డ్స్ కనబడాలి అంటే అడ్మిన్ పేజ్ లోపల ఏం కనబడాలి అనేది చెక్ చేసాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టెంప్లేట్ అనే దాని గురించి చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి టెంప్లేట్ అనే దాని గురించి చూద్దాం. నేను వ్యూ ఫైల్ అనే తర్వాతనే క్రియేట్ చేయొచ్చు, ఫస్ట్ అయితే నేను ఏం చేస్తానంటే టెంప్లేట్ అనే ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను. టెంప్లేట్ అనే ఒక డైరెక్టరీ క్రియేట్ చేయొచ్చు, అది గ్రాఫికల్గా అయినా కావచ్చు, కమాండ్ మోడ్ ద్వారా అయినా కావచ్చు. ఇక్కడ మీకు గ్రాఫికల్ ద్వారా స్టెప్స్ ఇచ్చాను, గ్రాఫికల్ ద్వారా చూద్దామని. ఇప్పుడు నేను ఈ సర్వర్ని స్టాప్ చేస్తాను. ఓకే, దీనిలో డిఆర్ అని చెక్ చేస్తే నాకు ఏమేమి ఫైల్స్ క్రియేట్ అయినా చూపెడుతుంది. నేను ఇంతకుముందే చెప్పాను, బై డిఫాల్ట్గా నాకు SQL లైట్ అనే డేటాబేస్ క్రియేట్ అయ్యింది అని చెప్పాను, DB SQL లైట్ అని ఉంది కదా. ఇప్పుడు దీనిలో కూడా నాకు డేటాబేస్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, EMP యాప్ అనేది యాప్ పేరు, EMP ప్రాజెక్ట్ అనేది ప్రాజెక్ట్ పేరు, తర్వాత నెక్స్ట్ manage.py ఫైల్ ఉంది. ఓకే, ఇప్పుడు నాకు నెక్స్ట్ కావాల్సింది ఏమనుకున్నాం, టెంప్లేట్ అనేది ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకోవాలన్న. ఓకే, టెంప్లేట్ నథింగ్ బట్ ఏంటంటే ఒక డిఫాల్ట్ లొకేషన్ వచ్చేసి
ఎప్పుడైనా కూడా ఫైల్స్ అనేది ఒక డిఫాల్ట్ మనకేంటి డిఫాల్ట్ లొకేషన్ వచ్చేసి ఏంటి టెంప్లెట్ అనే ఫోల్డర్ని చెక్ చేస్తాను. ఏం ఫైల్స్ అంటే మనకి HTML ఫైల్స్ అయినా కూడా దేని రిలేటెడ్ ఫైల్స్ అయినా కూడా నాకు ఇక్కడ ఏ ఫోల్డర్లో చెక్ చేస్తుంది అంటే టెంప్లెట్స్ అనే డైరెక్టరీ లోపల చెక్ చేస్తుంది. దీనికోసం టెంప్లెట్ అనే డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే MD అని యూజ్ చేస్తున్నాను. MD అంటే మేక్ డైరెక్టరీ, టెంప్లెట్స్ అని యూజ్ చేస్తాను. ఓకే, స్మాల్ లెటరే, అది స్మాల్ లెటరే ఉండాలి, అదే లెటర్ ఉండాలి. ఓకే, తర్వాత దానిలోకి ఎంటర్ కావడం కోసం CD అని ఇచ్చేసి టెంప్లెట్స్ అని ఇస్తాను. ఓకే, దీనిలో డైరెక్టరీ చెక్ చేస్తాను. చెక్ చేసిన తర్వాత MD అని యూజ్ చేసి ఆ పేరు ఏం క్రియేట్ చేసామో ఆ పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఓకే, అంటే ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలి. EMP యాప్ అనేది మనం ప్రిపేర్ చేసాం. EMP యాప్ అనేది అంటే టెంప్లెట్స్ అనే డైరెక్టరీ లోపల EMP యాప్ అనేది క్రియేట్ చేసాం. మరి ఇట్లా ఎందుకు సపరేట్గా EMP యాప్ అని క్రియేట్ చేసామంటే ఇప్పుడు నాకు ఒక ప్రాజెక్ట్ లోపల నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఏ ప్రాజెక్ట్ యొక్క టెంప్లెట్ అనేది యాక్సెస్, ఇప్పుడు టెంప్లెట్ అనేది ఎంటైర్ ప్రాజెక్ట్ లోపల అదే ఫోల్డర్ని యాక్సెస్ అవుతాయి అన్నట్టు, అదే ఫోల్డర్ని చెక్ చేస్తుంటారు. సో మనకేంటి సపరేట్గా ఒక యాప్ ఏ యాప్ లోపల చెక్ చేయాలో ఆ యాప్ మెన్షన్ చేయాలన్నట్టు. ఓకే, అందుకోసం నాకు ఏంటి MD అని ఇచ్చేసి EMP యాప్ అని ఇచ్చాను. దానిలోకి ఎంటర్ కావాలంటే CD EMP యాప్ అంటే దానిలోకి ఎంటర్ కావచ్చు, కానీ దానిలో ఇప్పుడు ఏముండదు. ఓకే, ఇప్పుడు నాకు క్రియేట్ చేసే ఫైల్ వచ్చేసి ఎక్కడ క్రియేట్ చేయాలంటే నాకు EMP టెంప్లెట్స్ లోపల EMP యాప్ లోపల నాకు ఒక HTML ఫైల్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఎక్కడ అంటే టెంప్లెట్స్ లోపల EMP యాప్ లోపల నాకు ఏం ఫైల్ క్రియేట్ చేసుకోవాలంటే EMP మనకు ఒక HTML ఫైల్ డిజైన్ చేసుకోవాలి. ఓకే, దానికోసం దీనికంటే ముందుగా ఇంకొకటి కూడా చేయాలి. ఇక్కడ నాకు టెంప్లెట్ డైరెక్టరీ చేశాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మెన్షన్ చేయాలంటే settings.py అనే ఫైల్ని క్రియేట్ చేయాలి. settings.py అనే ఫైల్ లోపల నాకు టెంప్లెట్ డైరెక్టరీ యొక్క పాత్ అనేది మెన్షన్ చేయాలి. settings.py అనే ఫైల్ లోపల టెంప్లెట్ డైరెక్టరీ యొక్క పాత్ మెన్షన్ చేయాలి. చూద్దాం మరి ఎలా చేస్తామా. ఫస్ట్ అది ఎక్కడ ఉంటుంది, settings.py అనే ఫైలు ప్రాజెక్ట్ లెవెల్ లోపల ఉంటుంది. ప్రాజెక్ట్ లెవెల్ లోపల నేను కోడ్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇక్కడ ఏం మెన్షన్ చేస్తున్నానంటే ఇంపోర్ట్ OS అనే మాడ్యూల్ లోపల ఉంటుంది. నేను ఏంటి ఒక OS అనే మోడల్ ఇంపోర్ట్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే టెంప్లెట్ క్యాపిటల్ లెటర్లో టెంప్లెట్ dir అని ఇస్తాను. టెంప్లెట్ dir ఈక్వల్స్ టు మాడ్యూల్ నేమ్ os.path.join అని ఇస్తాను. ఓకే, అంటే మనకు దేనికి జాయిన్ కావాలంటే ప్రజెంట్గా ఉన్న బేస్ డైరెక్టరీకి జాయిన్ కావాలి. అంటే నేను బేస్ డైరెక్టరీ నథింగ్ బట్ ఏంటంటే నాకు ఏ డైరెక్టరీ ఉంటుందో ప్రాజెక్ట్ ఫోల్డర్ లోపల ఏ డైరెక్టరీ అంటే ఈ పాత్లోకి అంటే నేను ఎక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తానో ఆ ప్రాజెక్ట్ డిఫాల్ట్ పాత్ దగ్గరికి వెళ్ళిపోవాలన్నాడు. ఓకే, అంటే నాకు ఎప్పుడు ఈ ఫోల్డర్లోనే చెక్ చేయాలి, కానీ ఏ డైరెక్టరీ లోపల బేస్గా నేను ఎక్కడ క్రియేట్ చేస్తానో ఆ డైరెక్టరీలోనే ఉండాలి. దానికోసం నాకు ఏం చేస్తాను, ఇక్కడ బేస్ DR లోపల ఏముంటుందంటే ఫైల్ పాత్ అనేది ఉంటుంది. అంటే నేను ఎక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ చేశానో దాని పాత్ అనేది BSDRలో ఉంటుంది. నేను అందుకోసం నేను ఏం చేస్తాను టెంప్లెట్ dir అని ఇచ్చేసి os.path.join అన్నాడు. జాయిన్ అంటే మీన్స్ ఏంటంటే కమాండ్ కావడం. అంటే బేస్ DR అంటే ఎక్కడ వరకు ప్రాజెక్ట్ ఎక్కడ వరకు క్రియేట్ అయిందో అక్కడ వరకు బేస్ DR కింద వెళ్తుంది. ఇప్పుడు నాకేంటి ప్రాజెక్ట్ ఇక్కడ వరకు క్రియేట్ అయింది అంటే ఇక్కడ వరకు బేస్ DRలోకి వెళ్తుంది. నాకు దాని లోపల నాకు ఏంటి టెంప్లెట్ అనే ఫోల్డర్ని చెక్ చేస్తుంది. ఇది టెంప్లెట్స్ అనే ఫోల్డర్ చెక్ చేస్తుంది. దాని లోపల నాకు ఏంటి EMP యాప్ అనేది చెక్ చేస్తుంది. అలా నాకు ఇక్కడ ఏంటి మెన్షన్ చేస్తాం అన్నట్టు ఇక్కడ ఏ ప్లేస్ లోపల చెక్ చేయాలని ఇక్కడ మెన్షన్ చేయాలి. path.join ఓపెన్ పారెన్సిస్ బేస్ dir కామా కొటేట్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. టెంప్లెట్స్ అనేది నేమ్ డిఫాల్ట్గా ఉండాలని చెప్పాను కదా, అంటే ఎవ్రీ టైం వచ్చేసి నాకేంటి ఏ డైరెక్టరీలో పెట్టానంతా బేస్ DR కిందకి వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలనుకున్నానంటే బేస్ DIRకి అంటే ఎక్కడ వరకు వస్తుందో అంటే ఎక్కడ వరకు ఫోల్డర్ డైరెక్టరీ వస్తుందో ప్రాజెక్ట్ డైరెక్టరీ వస్తుందో అక్కడ వరకు ప్లస్ నెక్స్ట్ ఏంటి టెంప్లెట్స్ అనే నేమ్ యాడ్ కావాలి. టెంప్లెట్స్ అనే నేమ్ యాడ్ కావాలనేది ఇచ్చేస్తాను. ఇది ఇచ్చిన తర్వాత ఇక్కడ టెంప్లెట్ డైరెక్టరీ అనేది ఒక దగ్గర మెన్షన్ చేస్తాను. ఇక్కడ టెంప్లెట్ dir అనేదాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తానంటే కిందికి వచ్చేస్తే టెంప్లెట్స్ అని ఉంటుంది.
ఇక్కడ టెంప్లెట్స్ లోపల డిఆర్స్ అని ఉంటుంది. ఓకే, డిఆర్స్ లోపల ఇక్కడ మెన్షన్ చేయాలి. ఈ బ్రాకెట్ లోపల నేను టెంప్లెట్స్ అని ఇస్తాను. బ్రాకెట్ లోపలనే ఉండాలి. బ్రాకెట్ లోపల టెంప్లెట్ డిఆర్ అని ఇస్తాను. సేవ్ చేసేస్తాను. టెంప్లెట్ డిఆర్ అని ఇచ్చేస్తే సేవ్ అయిపోయింది. క్లోజ్ చేసేస్తాను. ఓకే, ఈ పాత్ చేయడం అనేది కంపల్సరీ ఐడియా ఉండాలి. ఓకే, ఇప్పుడు నాకేంటి, ఫస్ట్ టెంప్లెట్ డైరెక్టరీ అనేది క్రియేట్ చేయండి. టెంప్లెట్స్ అని క్రియేట్ చేయండి. టెంప్లెట్స్ అని క్రియేట్ చేసిన తర్వాత నేను ఏం అప్లికేషన్ పేరుతో క్రియేట్ చేశానో దానిలో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత దాన్ని settings.py అనే ఫైల్ లోపల మెన్షన్ చేయండి. నెక్స్ట్ నాకు కావాల్సింది HTML ఫైల్ డిజైన్ చేసుకోవచ్చు, ఆర్ వ్యూ ఫైల్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఇంకోవాల్సింది ఏంటంటే urls.py అనే ఫైల్ కూడా క్రియేట్ చేయాలి. ఓకే, ఈ 3 ఫైల్స్ అనేది నాకు ఇప్పుడు కావాల్సిన ఫైల్స్. ఓకే, ఇప్పుడు దీనికోసం ఫస్ట్ HTML ఫైల్ డిజైన్ చేద్దాం. HTML అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. మన HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటాం. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటాం. దీని లోపల నాకు ఒక ఈ డైరెక్టరీలో సేవ్ చేయాలి. ఏది, టెంప్లెట్స్ లోపల టెస్ట్ యాప్ లోపల నేను ఒక ఫైల్ నేమ్ తోటి సేవ్ చేస్తున్నాను. నాకు HTML ఫైల్ రాయడం కోసం ఎక్కడ రాసుకోవచ్చు అంటే నోట్ ప్యాడ్ రాసుకోవచ్చు. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఇక్కడ నేను రాస్తాను. దీనిలో నాకు ఏం ఫాలో అవుతాను అంటే జింజా లాంగ్వేజ్ అనేది ఫాలో అవుతాను. టెంప్లెట్ లాంగ్వేజ్ వచ్చేసి టెంప్లెట్కి సపరేట్గా ఒక లాంగ్వేజ్ ఉంటుంది. దాన్ని ఏమని కాల్ చేస్తామంటే జింజా లాంగ్వేజ్ అని కాల్ చేస్తాం. ఓకే, దానికోసం ఆ రూల్స్ బట్టి అంటే HTML ఉంటుంది ప్లస్ జింజా లాంగ్వేజ్ ఫాలో అవుతుంటాం. ఓకే, ఇక్కడ నాకు ఓపెన్ చేస్తున్నాను. ట్యాగ్ ఓపెన్ చేసి డాక్ టైప్ HTML, దీనిలో ఏం లాంగ్వేజ్ సెట్ చేస్తున్నామో ఆ హెడర్ ఇవ్వాలనుకున్నాం. HTML స్మాల్ అయితే స్మాల్ ఇచ్చేసుకొని క్యాపిటల్ అయితే క్యాపిటల్ ఇచ్చాను. నేను కన్వీనియంట్గా స్మాల్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ EN అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, DR వచ్చేసి LTR అని యూజ్ చేస్తాను. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏమి ఇస్తానంటే హెడ్ ట్యాగ్ ఇస్తున్నాను. హెడ్ అని ఇచ్చేసి దీనిలో మెటా క్యార్ సెట్ యూజ్ చేస్తాను. వర్షన్ ఇండికేట్ చేయడానికి ఇది UTF-8 కిందకి వస్తుంది, వర్షన్ ఐడెంటిఫై చేయడానికి. తర్వాత నెక్స్ట్ హెడ్ ట్యాగ్ లోపల ఇంకేమైనా కావాలనుకుంటే మెన్షన్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ క్యార్ సెట్ మాత్రమే మెన్షన్ చేశాను. తర్వాత నెక్స్ట్ బాడీ అనేది మెన్షన్ చేస్తాను. బాడీ ఇచ్చాను. బాడీలో వచ్చేసి నాకు ఏమి ఇస్తానంటే H1 అని యూజ్ చేసి ఇక్కడ ఏం మెన్షన్ చేస్తానంటే ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అనేది రావాలి. ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అనేది H1 ట్యాగ్లో ఇచ్చాను. ఇక్కడ కండిషన్ అనేది ఒకటి తీసుకోవాలి. ఓకే, ఈ కండిషన్ అనేది బేస్డ్ ఆన్ దేని బేస్ చేసుకొని అంటే వ్యూ ఫైల్ని బేస్ చేసుకొని ఉంటుంది. కండిషన్ అనేది వ్యూ ఫైల్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇంకా మనం వ్యూ ఫైల్ డెవలప్ చేయలేదు కాబట్టి మనం ఫస్ట్ వ్యూ ఫైల్ చేద్దాం. దీన్ని ఇక్కడ వరకు సేవ్ చేస్తాం, తర్వాత మళ్ళీ ఓపెన్ చేద్దాం. మన డైరెక్టరీ వచ్చేసి ఎక్కడ ఉంది, డి డ్రైవ్ కదా. డి డ్రైవ్లో డిజాంగో ప్రాజెక్ట్స్ లోపల EMP ప్రాజెక్ట్స్ లోపల టెంప్లెట్స్ లోపల EMP యాప్ లోపల నేను HTML ఫైల్ ఏం తీసుకున్నానంటే info.html లెక్క సేవ్ చేస్తున్నాను. info.html లెక్క సేవ్ చేసి ఇక్కడ ఆల్ ఫైల్స్ అని చూస్ చేసి info.html అని ఇచ్చేసి సేవ్ చేస్తాను. ఓకే, ఇంకా కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ చేయాలంటే నాకు ఏంటంటే వ్యూ ఫైల్ నుంచి టెంప్లెట్కి ఏ కీవర్డ్ లెక్క పాస్ చేస్తామో తెలవాలన్నమాట. ఓకే, దానికోసం నేను ఇది ఇక్కడ వరకు స్టాప్ చేసి మినిమైజ్ చేస్తాను. వ్యూ ఫైల్కి వెళ్దాం మనం. వ్యూ ఫైల్ వచ్చేసి అప్లికేషన్ లెవెల్ లోపల ఉంటుంది. అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తాను. ఓకే, ఈ అప్లికేషన్ లోపల ఏంటంటే మోడల్ నుంచి రిసీవ్ చేసుకోవాలి, మోడల్ నుంచి వ్యూ నుంచి టెంప్లెట్కి పాస్ చేయాలి. ఓకే, అది మాత్రమే చేస్తాను, ఇంకేం లాజిక్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇక్కడ ఫ్రమ్ అని ఇచ్చేసి మన అప్లికేషన్ పేరు ఏందో ఆ పేరు మెన్షన్ చేస్తాను. EMP యాప్ అని మనకు మెన్షన్ చేస్తాం అప్లికేషన్ పేరు. డాట్ మోడల్స్ డాట్ ఇంపోర్ట్ మోడల్ క్లాస్ నేమ్ ఏమి ఇచ్చామో ఆ క్లాస్ నేమ్ మెన్షన్ చేయాలి. అక్కడ మోడల్ క్లాస్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ అని తీసుకున్నాను, ఆ క్లాస్ నేమ్ ఇచ్చాను. దీని లోపల నాకేంటి ఫ్రమ్ అని యూజ్ చేసి EMP యాప్ అనేది యాప్ పేరు, తర్వాత మోడల్ని దాని లోపల క్లాస్ నేమ్ అనేది ఇంపోర్ట్ చేస్తాను.
తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తాను, డిఏఎఫ్ అని వచ్చేసి ఈఎంపీ వ్యూ అనే ఫంక్షన్ ఇస్తాను. ఫంక్షన్ నేమ్ ఈఎంపీ వ్యూ, పారామీటర్ వచ్చేసి రిక్వెస్ట్ అని తీసుకున్నాను. ఓకే, దీనికి స్పేస్ ఇండెంటేషన్ ఉంటున్నాం కదా. దీనిలో నేను ఏం చేస్తాను అంటే ఒక వేరియబుల్ నేమ్ వచ్చేసి ఈఎంపీ లీస్ట్ అని తీసుకున్నాను. ఓకే, ఈఎంపీ లీస్ట్ అని తీసుకొని ఇక్కడ నాకు ఈక్వల్స్ టు, నాకు దాని లోపల మోడల్ లోపల క్లాస్ నేమ్ ఏముందో ఆ క్లాస్ నేమ్ డాట్ ఆబ్జెక్ట్స్ అని క్రియేట్ అవుతాయి అన్నాం కదా, ఆబ్జెక్ట్స్ అని ఇచ్చాను. ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్ అని ఇస్తున్నాను, అంటే అన్ని రికార్డ్స్ రావాలి కాబట్టి ఆల్ అని ఇచ్చేస్తాను. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే పైథాన్ లోపల డిక్షనరీస్ అనేటివి ఉంటాయి. ఏంటి, లీస్ట్, టపుల్, డిక్షనరీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ నేను వచ్చేసి ఒక డిక్షనరీ కైండ్ ఆఫ్ వేరియబుల్ లెక్క పాస్ చేయడం కోసం ఏం చేస్తున్నానంటే మై డిక్ట్ అనే వేరియబుల్ తీసుకున్నాను. మై అండర్ స్కోర్ డిక్ట్ అని ఇచ్చేసి ఇక్కడ డిక్షనరీ లెక్క ప్రిఫేర్ చేయాలనుకుంటే ఓపెన్ పారెన్సిస్, ఇక్కడ నాకు ఫ్లవర్ బ్రాకెట్ సింగిల్ కోటెడ్ లోపల ఈఎంపీ లీస్ట్ అని ఇస్తున్నాను. ఈఎంపీ లీస్ట్ అని ఇచ్చాను, కోటెడ్స్ క్లోజ్, తర్వాత ఈఎంపీ లీస్ట్ అని ఇస్తున్నాను. మరి ఈ రెండు ఈఎంపీ లీస్ట్ అనేది దేనికోసం అంటే ఇప్పుడు నాకు టెంప్లెట్కి పాస్ చేసేది వచ్చేసి ఏ నేమ్ లెక్క పాస్ చేయాలనుకుంటామో ఆ నేమ్ అనేది ఇక్కడ కొటేట్స్ లోపల ఇస్తున్నాను. మరి ఈఎంపీ లిస్ట్ ఏంటిదంటే టోటల్గా ఏంటి, ఆబ్జెక్ట్ యొక్క టోటల్ ఆబ్జెక్ట్స్ అన్ని దేనిలోకి వచ్చినాయి, ఈఎంపీ లిస్ట్లోకి వచ్చినాయి. అంటే దానిలో ఏం జరుగుతుంది, దీనిలోకి మై డిక్ట్ అనే దానిలోకి స్టోర్ అవుతుంది. దేనిలోకి స్టోర్ అవుతుంది, మై డిక్ట్ అనే దానిలోకి స్టోర్ అవుతుంది. అంటే నేను అక్కడ రిసీవ్ చేసుకోవడం వచ్చేసి ఈఎంపీ లిస్ట్ అని లెక్క రిసీవ్ చేసుకుంటాను. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే రిటర్న్ చేస్తాను. రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ డాట్ మన టెంప్లెట్ లోపల మన డైరెక్టరీ నేమ్ ఏముంది, టెంప్లెట్స్ లోపల మనం ఒక యాప్ పేరు ఇచ్చాం కదా, ఆ యాప్ పేరు మెన్షన్ చేస్తాను. మన యాప్ పేరు వచ్చేసి ఈఎంపీ యాప్ అని ఇచ్చాను. స్లాష్ మన ఫైల్ నేమ్, హెచ్టిఎంఎల్ ఫైల్ నేమ్ ఏది ఇవ్వాలని ఇచ్చాం మనం, info.html లెక్క సేవ్ చేశాను. ఇది కంప్లీట్ కాలేదు కానీ ఇక్కడ ఏంటి అదే నేమ్ తోటి సేవ్ చేశాను. info.html అనే ఫైల్ లెక్క సేవ్ చేశాను. కోటెడ్స్ ఇచ్చేసి క్లోజ్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే కాంటెక్స్ట్ అని యూజ్ చేస్తాను. కాంటెక్స్ట్ అని ఇచ్చేసి దేని లోపల కాంటెక్స్ట్ అంటే ఇక్కడ నాకు మై డిక్ట్ అనే దాన్ని పాస్ చేస్తాం అన్నట్టు. అంటే ఇక్కడ నాకు ఈఎంపీ info.html లెక్క సేవ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి, కాంటెక్స్ట్ లోపల ఏం చేస్తాను, దీన్ని కూడా పాస్ చేస్తాను, మై డిక్ట్ అనే దాన్ని కూడా పాస్ చేస్తాను. మై అండర్ స్కోర్ డిక్ట్ అని చేసి క్లోజ్ చేసేస్తాను. క్లోజ్ చేసేసి సేవ్ చేసేస్తాను. అంటే ఇప్పుడు నేను టెంప్లెట్ లోపల రిసీవ్ చేసుకునే నేమ్ వచ్చేసి ఏంటంటే ఈఎంపీ అండర్ స్కోర్ లీస్ట్ లెక్క రిసీవ్ చేసుకుంటాను. ఓకే, దాన్ని కంప్లీట్ చేద్దాం, టెంప్లెట్ని కంప్లీట్ చేద్దాం. నేను ఇన్ఫో లోపల మెన్షన్ చేశాను కదా, ఈ టెంప్లెట్కి వచ్చేస్తాను. ఇక్కడ నాకు ఏంటి ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అని అన్నా. అంటే ఇప్పుడు నాకు చేయాల్సింది ఏంటంటే టోటల్గా డేటాబేస్లో ఉన్న డేటా త్రూ వ్యూ ఫైల్ ద్వారా ఎక్కడికి పాస్ అవుతుందంటే టెంప్లెట్కి పాస్ అవుతుంది. దీనికోసం ఇక్కడ నేను ఒక జింజా లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాను. జింజా లాంగ్వేజ్ యొక్క సింటాక్స్ రూల్స్ అనేది యూజ్ చేస్తున్నాను. ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి పర్సంటేజ్ ఇఫ్ అంటే కండిషన్ ట్రూ అయితే ఒక బ్లాక్ అవుతుంది, కాకపోతే ఒక బ్లాక్ వస్తుంది అనుకున్నాం కదా. ఇక్కడ నాకు ఇఫ్ ఈఎంపీ లీస్ట్ అన్నాను. ఈఎంపీ లీస్ట్ అని ఎందుకు అంటున్నాం అంటే నేను అక్కడ పాస్ చేసే డిక్షనరీ వేరియబుల్ నేమ్ వచ్చేసి ఏంటి, ఈఎంపీ లిస్ట్ లెక్క పాస్ చేస్తున్నాం కాబట్టి ఆ నేమ్ మెన్షన్ చేశాను. మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాం, ఈఎంపీ లిస్ట్ పర్సంటేజ్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్. ఓకే, దీనిలో నేను ఏం చేస్తాను అంటే ఒక టేబుల్ లెక్క ఫార్మేషన్ చేస్తున్నాను. దీనిలో కూడా నాకు ఏంటి ఒక టేబుల్ లెక్క రావాలి కాబట్టి టేబుల్ అని యూజ్ చేస్తాను. దీనిలో కూడా నాకు ఫస్ట్ హెడ్డింగ్స్ అన్ని చూపెట్టాలి. ఇట్లా నాకు ఇండెంటేషన్ ఉండదని అవసరం లేదు, టెంప్లెట్ అది HTML లోపల మనకు పైథాన్లో కంపల్సరీ ఇండెంటేషన్ ఫాలో అవ్వాలి. ఇక్కడ నాకు హెడ్డింగ్స్ ఏం రావాలి, అవుట్పుట్ లోపల కనబడాలి, డాటా అక్కడ నుంచి రిసీవ్ చేసుకోవాలి. కానీ నాకు ఏమేమి హెడ్డింగ్స్ నేమ్స్ కనబడాలి, అక్కడ ఉన్న హెడ్డింగ్ నేమ్స్ ఇక్కడ కనబడాలి రూల్ ఏం లేదు, మనం మాడిఫికేషన్ చేసి చూపెట్టచ్చు అన్నట్టు. ఓకే, ఇప్పుడు టీ హెడ్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాను, టేబుల్ హెడ్డింగ్ అంటాం, దానిలో టీహెచ్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాను. ఓకే, నాకు ఏమని రావాలంటే ఎంప్లాయీ నెంబర్ అని రావాలి, మొత్తం రాస్తున్నాను. కానీ అక్కడ EN1 మాత్రమే ఉండే కదా,
కానీ నాకు కనబడడం మాత్రం ఏంటి ఎంప్లాయీ నెంబర్ అని మొత్తం కనబడాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ టీహెచ్ ట్యాగ్ అని యూజ్ చేసి ఎంప్లాయీ నేమ్ అని కనబడాలి. టీహెచ్ ట్యాగ్ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఎన్ని కాలమ్స్ కనబడాలంటే అన్ని మెన్షన్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ మనకేంటి ఏం ఫీల్డ్స్ ఉన్నాయో దాని ప్రకారం నేను రాస్తాను. శాలరీ అనేది రావాలి. టీహెచ్ ట్యాగ్ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ టీహెచ్ ఎంప్లాయీ అడ్రసెస్ అని ఇచ్చాను. ఓకే, ఇక్కడ వరకు హెడ్డింగ్ ట్యాగ్స్, ఇవన్నీ హెడ్డింగ్ ట్యాగ్స్ అండి. ఓకే, తర్వాత నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటి, లీస్ట్లోకి వెళ్ళి అంటే కండిషన్ ట్రూ అయితేనో టేబుల్ యొక్క హెడ్డింగ్స్ అనేది క్రియేట్ కావాలన్నాను. ఓకే, క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఎవ్రీ రికార్డ్ అనేది వీటి కిందనే రావాలి. ఎవ్రీ రికార్డ్ అనేది వీటి కింద రావాలి. ఎంప్లాయీ నెంబర్ ఏది ఉన్నదో దాని కింద రావాలి. నేమ్ ఏది ఉందో అది దాని కింద రావాలి. శాలరీ ఏది ఉందో దాని కింద రావాలి. అడ్రస్ ఏది ఉందో అది రావాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే 1 by 1 అంటే లూప్ అనేది జరగడం కోసం నేను ఏం యూజ్ చేస్తున్నాను అంటే ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాను. ఫ్లవర్ బ్రాకెట్ లోపల ఫర్, ఇక్కడ ఈఎంపీ అనేది ఏంటంటే ఫర్ లూప్ యొక్క వేరియబుల్ నేమ్. అంటే ఈఎంపీ తీసుకోవాలని రూల్ లేదు, జస్ట్ వేరియబుల్ నేమ్. ఫర్ లూప్ యొక్క వేరియబుల్ నేమ్ ఈఎంపీ అని తీసుకున్నాను. ఈఎంపీ అని ఇచ్చేసి ఇన్ అని ఇచ్చేస్తున్నాను. ఇన్ అనేది ఏంటంటే మెంబర్షిప్ ఆపరేటర్ అంటాం. ఓకే, ఇక్కడ ఈఎంపీ అండర్స్కోర్ లీస్ట్ అని యూజ్ చేస్తున్నాను. పర్సంటేజ్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ అని ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత దీని టీఆర్ అనే ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. టీఆర్ మీన్స్ ఏంటంటే టేబుల్ రికార్డ్ అంటాం. టీఆర్ నథింగ్ బట్ ఏంటంటే టేబుల్ రికార్డ్. ఓకే, టేబుల్ రికార్డ్ లోపల నాకు ఒక్కొక్కటి ఫీల్డ్ కనబడాలి కాబట్టి ఇక్కడ టీహెచ్ అనే ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. ఓకే, టీడీ అని యూజ్ చేస్తున్నాను. టీడీ అని యూజ్ చేసి ఫ్లవర్ బ్రాకెట్. ఇక్కడ నాకు ఇవన్నీ ఈఎంపీ లిస్ట్లో పాస్ చేస్తాం కదా, దీనిలో ఈఎంపీ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకే, ప్రతి స్టోర్ అయిన ఆబ్జెక్ట్ అంతా ఈఎంపీలో స్టోర్ అవుతుంది. అంటే నాకు ఏంటి అప్ టు ఎప్పటి వరకు జరగాలి, డాటా ఎక్కడి వరకు ఉంటుందో అక్కడ వరకు జరుగుతూనే రావాలి. ఓకే, దానికోసం ఫర్ లూప్ యూజ్ చేశాను. ఇక్కడ ఫర్ లూప్ యొక్క వేరియబుల్ నేమ్ డాట్ ఈఎన్ఓ అని ఇస్తున్నాను. నాకు మోడల్ లోపల ఏం నేమ్ ఉందో ఆ నేమ్ మెన్షన్ చేయాలి. డాట్ టీడీ అని ఇచ్చాను. నెక్స్ట్ టీడీ ఈఎంపీ డాట్ ఈ నేమ్ అని ఇచ్చాను. టీడీ ట్యాగ్ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఏం ఫీల్డ్స్ ఉన్నాయి, శాలరీ అనేది ఉంది. శాలరీ కూడా మెన్షన్ చేస్తాను. టీడీ ఇక్కడ ఈఎంపీ డాట్ ఈ శాలరీ అని ఉంది. అంటే నాకు మోడల్ లోపల ఏం నేమ్ తోటి ఉంటే అదే మెన్షన్ చేయాలి, లేకపోతే డాటా అనేది ఇక్కడ రిసీవ్ కాదు. టీడీ ఈఎంపీ డాట్ ఈ అడ్రస్ ఇలా మెన్షన్ చేస్తాను. ఇక్కడ వరకు టేబుల్ రికార్డ్ అనేది వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇఫ్ కండిషన్ అనేది ఎండ్ చేస్తున్నాను. ఫర్ లూప్ ఎండ్ చేద్దాం ఫస్ట్. ఇది ఫర్ లూప్ కదా, ఫర్ లూప్ ఎండ్ చేద్దాం. దీనికోసం ఫ్లవర్ బ్రాకెట్ ఎండ్ ఫర్ అని ఇస్తున్నాను. ఎండ్ ఫర్ అని ఇచ్చేసి ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్. తర్వాత నెక్స్ట్ టేబుల్ ట్యాగ్ కూడా క్లోజ్ చేస్తున్నాను. టేబుల్ ట్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత ఇఫ్ కండిషన్ కూడా క్లోజ్ చేస్తాను. ఇప్పుడు నాకు ఫర్ లూప్ ఇక్కడ వరకు ఎండ్ చేశాను. తర్వాత ఇఫ్ కండిషన్ కూడా చేంజ్ చేయాలి. దానికోసం ఎండ్ ఇఫ్ అని యూజ్ చేస్తాను. ఫ్లవర్ బ్రాకెట్లోనే ఎండ్ ఇఫ్ అని క్లోజ్ చేస్తాను. ఓకే, హెచ్టిఎం బాడీ క్లోజ్ చేద్దాం. ఇదంతా బాడీలోనే రాసాం కాబట్టి బాడీ క్లోజ్ చేసేసి హెచ్టిఎంఎల్ ట్యాగ్ కూడా క్లోజ్ చేస్తాను. ఓకే, సేవ్ చేసేస్తాను. సేవ్ చేసి నేను డైరెక్ట్గా ఇది ఓపెన్ చేసి చూద్దాం. మోడల్ టెంప్లెట్ ఫైల్ని బ్రౌజర్లో ఓపెన్ చేసి చూసుకోవచ్చు కదా. నేను ఓపెన్ చేసి చూద్దాం, ఏమైనా ట్యాగ్స్ మిస్ అయినా లేదో చూద్దాం. బ్రౌజర్లో ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇవ్వగానే నాకు ఏమొచ్చింది, ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈఎంపీ లిస్ట్ ఇట్లా సంథింగ్ వచ్చింది. కానీ నాకు కావాల్సింది ఏంటి, త్రూ డాటా అనేది రావాలి. ఏం జరగాలి, ఏం డాటా ఉందో ఇదంతా రావాలి నాకు. ఓకే, దీనికోసం ఇప్పుడు మనం ఏం చేయాలంటే త్రూ డేటాబేస్ ద్వారా రన్ చేయాలి. ఏంటి, మనకు డీజాంగో ద్వారా రన్ చేస్తే నాకు
ఈ ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ వస్తాయి. ఓకే, ఇప్పుడు రన్ చేయాలనుకున్నప్పుడు ఏం చేద్దామంటే యూఆర్ఎల్స్ అనేటివి కావాలి నాకు. ఓకే, యూఆర్ఎల్స్ డాట్ పీవై అనే ఫైల్ కావాలి. ఓకే, యూఆర్ఎల్స్ డాట్ పీవై అనే ఫైల్ ఎక్కడ ఉందో మెన్షన్ చేసుకోండి. ఓకే, యూఆర్ఎల్స్ డాట్ పీవై అనే ఫైల్, యూఆర్ఎల్స్ డాట్ పీవై అనే ఫైల్కి వెళ్ళండి. దీనిలోకి వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఫ్రమ్ యాప్ పేరు మెన్షన్ చేస్తున్నాను. యాప్ పేరు వచ్చేసి ఏం మెన్షన్ చేస్తున్నానంటే ఈఎంపీ యాప్ అని మెన్షన్ చేస్తాను. ఈఎంపీ యాప్ ఇంపోర్ట్ వ్యూస్ అని మెన్షన్ చేస్తాను. ఇక్కడ పాత్ ఏమి ఇస్తానంటే పాత్ ఇక్కడ ఇన్ఫో అని తీసుకున్నాను. యూఆర్ఎల్ డాట్ వ్యూస్ డాట్ మనకు దాని లోపల ఏం ఫంక్షన్ నేమ్ ఉందో ఆ నేమ్ మెన్షన్ చేయాలి. ఎక్కడ అంటే వ్యూ ఫైల్ లోపల ఏం ఫంక్షన్ నేమ్ ఇచ్చామో ఆ నేమ్ మెన్షన్ చేయాలి. వ్యూ లోపల ఏం ఫంక్షన్ నేమ్ ఇచ్చామో చూద్దాం. వ్యూ లోపల నేను ఏమి ఇచ్చానంటే ఫంక్షన్ నేమ్ ఈఎంపీ వ్యూ అని ఇచ్చాను. ఇది యూఆర్ఎల్ లోపల మెన్షన్ చేయాలి. క్లోజ్ చేస్తాం, సేవ్. సరే, సర్వర్ని రన్ చేద్దాం. py manage.py రన్ సర్వర్. ఓహో, మనం manage.py అనే ఫైల్ ఎక్కడ ఉందో అక్కడ రన్ చేయాలి. py manage.py రన్ సర్వర్. ఓకే, సర్వర్ పర్ఫెక్ట్ రన్ అవుతుంది. ఒకసారి రిక్వెస్ట్ సెండ్ చేసి చూద్దాం. http రిక్వెస్ట్ సెండ్ చేయగానే ఇన్ఫో అనకు యూఆర్ఎల్ వచ్చింది. /info అని ఇస్తున్నాను. ఓకే, నాకు ఇక్కడ ఏం ఎర్రర్ వచ్చిందంటే టెంప్లేట్ సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. ఓకే, టెంప్లేట్లో సింటాక్స్ ఎర్రర్ ఇచ్చామట. ఎక్కడ అనేది ఎండ్ ఇఫ్ అనే దగ్గర ఎర్రర్ వచ్చింది. ఓకే, మనం స్పేస్ ఉందా లేదా చూద్దాం. టెంప్లేట్ లోపల స్పేస్ ఏం లేదు కదా. ఓకే, ఎండ్ ఇఫ్ చూద్దాం. ఈ కోడ్ని బేస్ చేసుకుని చేద్దాం. జస్ట్ మనకి ఏంటంటే క్లోజింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. సేవ్ చేసేస్తున్నాను. అగైన్ రిక్వెస్ట్ సెండ్ చేస్తున్నాను. ఓకే, రిక్వెస్ట్ సెండ్ చేయగానే నాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూపెడుతుంది. ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అని, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఈఎంపీ శాలరీ, అడ్రస్. ఓకే, ఇది మనకి ఈ కాన్సెప్ట్ ఏం కాల్ చేస్తున్నామంటే మోడల్ వ్యూ టెంప్లేట్. మోడల్ వ్యూ టెంప్లేట్. ఓకే, మోడల్ వ్యూ టెంప్లేట్ అని కాల్ చేస్తాం. ఓకే, ఇది ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేసి చూడండి.